హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రామ. అసలు మొన్న 2024లో జరిగిన ఎలక్షన్సే రాజధాని అనే అంశం మీద జరిగింది. ట్రూ ఫ్యాక్ట్ ఇది. సో ఎవరు అవునన్నా కాదన్నా పోయినసారి జరిగిన ఏదైతే ఎలక్షన్స్ ఉందో ఆంధ్రాలో 2024 ఎలక్షన్స్, అందులో అమరావతి వర్సెస్ 3 క్యాపిటల్గానే ఆ ఎలక్షన్ జరిగింది. దానికి ఆల్రెడీ ప్రజా తీర్పు వచ్చేసింది. సో 3 రాజధానులకి అసలు ప్రజలు కంప్లీట్‌గా వ్యతిరేకించారు. ఎందుకంటే ఏదైతే జగన్ గారు నేను ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ నుండి చేస్తా అని ఏదైతే చెప్పారో జగన్ గారు, ఆ ప్రమాణ స్వీకారం జరిగే వైజాగ్‌లోనే ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాలేదు. పోనీ ఇక్కడ కర్నూలులోనే హైకోర్టు ఇక్కడ స్థాపిస్తాను, మొత్తం మూడో రాజధాని కర్నూలు అని ఏదైతే కర్నూలు చెప్పారో, ఈ కర్నూలు జిల్లాలో కూడా ఒక్కటంటే ఒకటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ గెలవలేదు. సో ఇక్కడ అమరావతి విషయానికి వస్తే ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి. సో ఇక్కడ ప్రజలు మ్యాండేట్గా తీర్పు ఇచ్చేశారు. మాకు 3 రాజధానులు వద్దు, మాకు అమరావతే కావాలి అని చెప్పేసి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. ప్రజా తీర్పు వచ్చేసింది. ఆ ప్రజా తీర్పు వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రజా తీర్పు కొరకు 2029లో మళ్ళీ మావిగన్ వర్సెస్ అమరావతి ఉండబోతుందని చెప్పేసి నిన్న జగన్ గారు ప్రకటించారు. దీన్ని ఏ రకంగా చూడాలో అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే 2029 ఎలక్షన్లో అంటే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ విడిపోయి సపరేట్ రాష్ట్రం ఏర్పడి 15 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది 2029 ఎలక్షన్ నాటికి. సో 2029 నాటి ఎలక్షన్కి 15 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా ఇంకా స్టిల్ రాజధాని ఏదో డిసైడ్ చేసుకొని ఎలక్షన్కి వెళ్దామనే ఒక క్వశ్చన్ మార్క్లో నెట్టేశారు. ఇది కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అంటే డైలమానే అని చెప్పొచ్చు. ట్రూ ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ రాజధాని అంశం గురించి ప్రజా తీర్పు వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మాట మార్చి మా వీగన్ అని చెప్పేసి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ఈ మళ్ళీ మేము అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము అమరావతిని ఆపేస్తాము, అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో మేము కొనసాగము, భూములు ఇచ్చిన రైతులందరూ కూడా మళ్ళీ భూములు వెనక్కి ఇచ్చేస్తాము, ఇట్లాంటి మాటలు నిజంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు అంటే లైఫ్లో ఆంధ్రాకు ఒక రాజధాని అనేది రాదేమో అన్న ఒక భయం కామన్ మ్యాన్కి ఇవాళ ఏర్పడిపోయింది. ఎందుకంటే అమరావతికి సంబంధించి ఆల్రెడీ గెజెట్ వచ్చేసింది. సో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు వచ్చేసింది. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు గెజెట్ ఎందుకు తీసుకురాలేకపోయారు అని చెప్పేసి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నేతలు కామెంట్ చేశారు కదా. వాళ్ళు కామెంట్ చేసిన ప్రకారంగానే వాళ్ళు గెజెట్ తీసుకురమ్మన్నారు. గెజెట్ కూడా వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించేసింది. గుర్తింపడమే కాదు, ఆర్థిక సహాయం కూడా 15,000 కోట్లు 20,000 కోట్లు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. అదొకటే కాదు, అనేక కేంద్ర సంస్థలు కూడా ఇవాళ అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, లేకపోతే హెల్త్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఈవెన్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ అమరావతిలో పెట్టుబడి పెట్టి కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాయి. సో ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని మేము రద్దు చేస్తామనడం దేనికి సంకేతం అని? ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వేల కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేశారు గవర్నమెంట్ డబ్బు అంటే ఏంది? ప్రజల డబ్బు. ఆల్రెడీ ఇప్పటికీ 40,000 50,000 కోట్లు అక్కడ ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది. సో కేవలం ఒక ఖర్చు చేసి ఏదో నామమాత్రం కాదు, ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. టవర్స్ అనేవి కూడా ఆల్రెడీ G1 G2 G3 లెవెల్స్ వరకు వచ్చేసాయి. ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎన్జిఓ బిల్డింగ్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఏవైతే వీళ్ళు ప్లానింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్లానింగ్లో అనుకొని ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఒక 10% 20% మళ్ళీ కిక్ స్టార్ట్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ 2029 నాటికి ఆల్మోస్ట్ ఏవైతే ఈ బిల్డింగ్స్ అనుకున్నారో, ఐకానిక్ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు,
సచివాలయం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. సో ఇంత 60,000 కోట్ల వరకు 2029 వరకు దాదాపుగా 60,000 నుండి 70,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతుంది అమరావతి మీద. అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మేము 2029లో వచ్చి మార్చేస్తామంటే అది ఇక ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. సో జగన్ గారు అయితే ఒక ఛాలెంజ్ వేసేశారు. సో ఇప్పుడు 2029 ఎలక్షన్ అయితే ఇక అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి. సో అంటే జనరల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే 2029కి 15 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఏది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి. ఈ 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని గురించి ఎలక్షన్కి వెళ్తున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న నిజంగా దౌర్భాగ్యం. అది రాజధాని అంశాన్ని ప్రధాన అంశంగా మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్కి వెళ్తున్నామంటే దానంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఆంధ్ర ప్రజలు నిజంగా ఓ రకంగా సిగ్గుపడాలి. 15 సంవత్సరాలు అయిపోయినా సరే స్టిల్ రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే జగన్ గారు ఆ బాల్ ఇప్పుడు టీడీపీ కోర్టులో వేశారనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారి మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఓకే, అవన్నీ మనం పక్కన పెడితే, సో ఎందుకు టీడీపీ కోర్టులో వేశారంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కూటమి నేతలు జగన్ గారు ఏదైతే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారో మేము మార్చేస్తాము అని ఏదైతే వార్నింగ్ ఇచ్చారో, కనీసం ఆ వార్నింగ్ కన్నా భయపడి ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్పీడప్ చేయాలి. స్పీడప్ చేయకుండా ఇంకా డిలే చేస్తూ వాటి ఎస్టిమేషన్ని ఇంకా పెంచేస్తూ ఇంకా ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఇలాగే టైం వేస్ట్ చేస్తే మాత్రం నిజంగా 2029లో ఏదైనా కానీ ఏది బళ్ళు ఓడ్లవ్వచ్చు, ఓడ్లు బళ్ళు అవుతాయి మటుకు నిజంగా అమరావతి ఇక శాశ్వతంగా మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడిపోతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు జగన్ గారు. ఆయన ఆల్రెడీ చెప్పారు, మీరు ఏదైతే అసెంబ్లీలో మీరు చట్టం చేసి మీరు దాన్ని ఆమోదించగలిగింది, మేము మళ్ళీ వచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో మళ్ళీ మేము చట్టం చేయలేమా, మళ్ళీ మేము పార్లమెంట్లో దాన్ని ఆమోదించుకోలేమా అని చెప్పేసి ఆల్రెడీ ఓపెన్గానే ఛాలెంజ్ చేశారు. సో ఏ మాత్రం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అమరావతి అనేది రాజధానిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, క్లియర్ కట్. సో ఇప్పుడు ఎలక్షన్ అమరావతి వర్సెస్ మావిగన్ అనేది ఉండబోతుంది కాబట్టి ఈ ఎలక్షన్ లోపు 2029 లోపు దాదాపుగా అన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్ చేసి అప్పుడు ప్రజల్ని మేము అమరావతిని మేము ఈ విధంగా డెవలప్ చేశాము అని చెప్పి మన ఆంధ్ర ప్రజల్ని చూపించగలిగితే డెఫినెట్గా మరొక్కసారి కూటమికి అవకాశం అనేది డెఫినెట్గా ఇస్తారు ప్రజలు. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్న డిలే మాదిరి మళ్ళీ డిలే చేస్తూ మళ్ళీ కన్స్ట్రక్షన్స్ అన్నీ నత్తనడకన సాగుతూ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి ఏవైతే ఈ ల్యాండ్ ఇచ్చి లేకపోతే ఏదైతే ఈ ల్యాండ్ ప్రస్తుతానికి చాలామంది ఇవ్వట్లేదుగా వాళ్ళు అడ్డం తిరిగి ఇలా అనేక కారణాల వల్ల డిలే అయితే మాత్రం మళ్ళీ ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే 2014 నుండి 19 వరకు అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశం ఇచ్చినా సరే మేబీ దానికి అనేక కారణాలు ఉండొచ్చు, కొంచెం తక్కువ టైం ఉండింది. ఎందుకంటే మనం 15-16 ఆ మధ్యకాలంలో అమరావతిని గుర్తించి దాని తర్వాత మనము వాటన్నిటికీ పర్యావరణ అనుమతులు అవి ఇవి అనేక కారణాల వల్ల ఆ డిలే అనేది జరిగింది. బట్ ఇప్పుడు మంచి అవకాశం ఉంది, కేంద్రంలో కూడా మనం చక్రం తిప్పే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మంచి అవకాశం ఉంది. ఈ అమరావతిని స్పీడప్ అనేది డెఫినెట్గా చేయాలి. అమరావతిని స్పీడప్ చేయకుండా ఏమాత్రం కొంచెం ఆలస్యంగా ఉన్నా పరిస్థితులు తలకిందులు అవ్వచ్చు. ఇది తస్మాత్ జాగ్రత్త కూటమి ప్రభుత్వానికి, ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు మావిగన్ మీద ప్రజలు ఆపోజిట్ తీర్పు ఇస్తారా లేకపోతే ప్రజలు మద్దతు ఇస్తారా అనేది 2029లో డెఫినెట్గా తేలిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్లోనే మాట్లాడుకున్నట్టు 2024 ఎలక్షన్స్ జరిగింది ఆల్రెడీ రాజధాని అంశం మీదే. సో 3 రాజధానుల వర్సెస్ అమరావతి అనే అంశం మీద. బట్ దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్ గారు కానీ అసలు ఏమాత్రం కన్సిడర్ చేయట్లే.
అప్పుడు జరిగింది కేవలం కూటమికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య ఇక ఏది ఎలక్షన్ తప్ప ఈ వేరే అంశాలు ఏవి వాళ్ళు కన్సిడర్ చేయట్లే. అప్పుడు జరిగిన దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఇది కూడా. సో వాళ్ళు ఎలాగో కన్సిడర్ చేయట్లే కాబట్టి ఇప్పుడు ఓపెన్గానే చెప్పి మరి ఎలక్షన్కి వెళ్తున్నారు కాబట్టి ఇది మంచి అవకాశం. 2029లో కూడా మళ్ళీ కూటమి గెలిస్తే డెఫినెట్గా మళ్ళీ జగన్ గారిగా అమరావతి శాశ్వత రాజధానిగా ఇక మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినా అది కంటిన్యూ చేసేస్తారు. ఎందుకంటే 2029లో ప్రజా తీర్పు అమరావతికే పాజిటివ్గా ఉంటుంది కాబట్టి. సో మరి చూద్దాం. ఇప్పుడు కూడా ఆలస్యం చేస్తే మాత్రం ఇక దేవుడు కూడా అమరావతిని కాపాడలేరు. ఇక ఆంధ్ర ప్రజలకి శాశ్వతంగా మళ్ళీ రాజధాని అనేది లేకుండా పోతుంది. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.